అది వీళ్ళ భాష. అందుకే మేము జర్నలిస్టం కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ నుంచి నేను విన్నవించుకుంటున్నా, మేము వాడాల్సి వస్తుందండి. వీళ్ళకి అదే భాష అర్థమవుతుంది. మేము వేరే పార్టీల గురించి మాట్లాడాం కదా అట్లా. మేము ఎప్పుడు సంబోధించినా చంద్రబాబు నాయుడు గారు అంటాము, జగన్మోహన్ రెడ్డి గారు అంటాము, పట్నాయక్ గారు అంటాము, సోనియా గాంధీ గారే అంటాము. వాళ్ళు అట్లా మాట్లాడితే రాయితోడు కొడతాం, ఇటుకతోడు కొడతాం. మా మోడీ గారు మాట్లాడారు ఎప్పుడన్నా అట్లా? మీరు మీ నాయన మోడీ కంటే పెద్ద నాయకుడు అనుకుంటావు కదా. ఈ రీసెంట్ సర్వే, one US based data analyst survey company, when it surveyed 70% approval ratings for Narendra Modi, number 1, followed by Italian Prime Minister, followed by German Chancellor. And one company here surveys and finds KCR to be most hated chief minister. Most hated. Non-performing కాదు, అప్రూవల్ డిసప్రూవల్ కాదు, hated. ఒకటి కేటీఆర్ కి ఈ లాస్ట్ వారం రోజుల నుంచి రాజకీయ పరిణామాలు చూస్తా ఉంటే మీ అయ్య డిసైడ్ చేసుకున్నాడు, శాత కాదురా బాబు, నేను పక్కకు జరుగు, నీకు నీ చెల్లెకి నీ బామ్మడికి బావ అవుతాడో బామ్మడి అవుతాడో శాత కాదు, ఇక నేనే చూసుకుంటా అన్నాడు మీ అయ్య. మీరు శాతగాని దద్దమ్మలో నా కొడుకుని శాతగాని దద్దమ్మ అని డిక్లేర్ చేసాడు. మేమైతే అనలే కదండి, ఇప్పటి నుంచి నేనే వస్తా అన్న. దాని అర్థమైంది, కొడకానికి శాత కాదు అన్నట్టే కదా. దాని డీటెయిల్స్ కూడా పంపిస్తా. కోట్లాది మంది రైతులకి అతి వర్షాలు పడ్డా, డ్రాట్ వచ్చిన, జబ్బులు వచ్చిన పంటలకి ఇలా ఫసల్ బీమా కాపాడుతున్నది. నువ్వు పెడితేగా తెలిసేది. ఆయుష్మాన్ భారత్ కూడా పనికిరాదండి, పనికిరాదా? 2,30,00,000 హాస్పిటల్ అడ్మిషన్స్ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ లా. సరే మరి నువ్వు ఫసల్ బీమా నువ్వే అని మరి క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టు, నువ్వు పెడుతున్నావా? పెట్టవు. నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ పెడుతున్నావా? మనుషులకి పెట్టవు. నీకు రాష్ట్రాన్ని అమ్మేసుకొని 5 లక్షల కోట్ల అప్పులు చేసుకొని 840 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాడు ఫసల్ బీమా. ప్రీమియం కట్టలే. ఇక నువ్వు గత 2-3 సంవత్సరాలను చూస్తున్నావు. 4-5 మక్క వేయద్దంటాడు, సోయా వేయద్దంటాడు, ఇలా వరి వేయద్దంటాడు. మరి కోట్లు 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 ఖర్చు పెట్టుకొని కాళేశ్వరం ఎందుకు కట్టినవా? దేనికోసం కట్టినావు? ఏం చేసుకుంటావు కాళేశ్వరం తోటి? భూమి మీద నీళ్లు ఉన్నాయి, భూమి కింద నీళ్లు ఉన్నాయి, ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, పాతాళంలో నీళ్లు ఉన్నాయి. దేనికోసం నీళ్లు అన్నాడు కదా. అరే కేసీఆర్ ఉప ఎన్నికలు ఓడిపోయాడమ్మా. ఉప ఎన్నికలు ఏడిపోయాడు. ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు. 42 ఇస్తే 26 గెలిచిండు. 26 రిజైన్ చేస్తే 10 గెలిచిండు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు 56 అయితే 10 గెలిచిండు. ఈయనేం మాట్లాడుతున్నాడండి? ఒక దగ్గరికి వెళ్ళి ఎందుకు నిలబడినా ఓడిపోతాడు, నిలబడాడు. నేను కరీంనగర్కి వెళ్ళి నిలుస్తున్నా, మహబూబ్నగర్కి వెళ్ళి నిలుస్తున్నా, ఆడికి పాకిస్తాన్కి వెళ్ళి నిలుస్తున్నా, బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక దగ్గర నిలుచో ఓడిపోతారు పబ్లిక్. ఉరుకుతున్నావు ఎందుక? పిలిచి 42 సీట్లు ఇవ్వకపోతే 2004లో शुरू होते खत्म होता था टीआरएस. ఇంకా మునవా ఎంబీబీఎస్ లో ఉంటుంది చూడు, హాస్టల్లోకి రాగానే సంజయ్ దత్ హాస్టల్ రూమ్ చూడగానే షురూ అవుతే కథమగా అన్నట్టు టీఆర్ఎస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.